హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర కంప. ఇవాళ ఏం చేద్దామంటే పొద్దున్నే 8:30 అవుతుంది. సో ఏం చేద్దాము, ఏం చూపిస్తుంది పొద్దున్నే శ్రీదేవి? ఇదిగో అంబలి అనుకుంటున్నారా? కాదు, సద్దన్నము రాత్రి మంచిగా నీళ్లు పోసి ఉల్లిపాయ వేసి పచ్చిమిరపకాయ వేసి కొన్ని పాలేసి గోరువెచ్చని పాలేసి కొంచెం చేసుకున్నాం కదా మొన్న. అయితే నెక్స్ట్ డే తిన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మర్చిపోయి మధ్యాహ్నం తింటే అయినా సరే ఎంత సూపర్ ఉందంటే, సరే నాకు కళ్యాణ్కి నచ్చింది, బాగానే ఉంది, నచ్చుతుంది ఆబ్వియస్. అంటే దాంట్లో అన్నీ ఏమేమి ఉంటాయి ఏంది అనేది దాని వాల్యూ తెలిసినాక మనకు నచ్చుతుంది. బట్ మన పిల్లలకు నచ్చడం అనేది చాలా పెద్ద విషయం అనమాట అది. సో అట్లా గాయత్రి పిచ్చిగా నచ్చింది. ఏమంటుందంటే, అదేందమ్మా పులిసిన పోయిన వాసన రావాలి కానీ టేస్టీగా ఉంది కానీ పులిసిపోయిన వాసన రావట్లేదు, చాలా బాగుంది అని అన్నదనమాట. అట్లా దానికి కూడా నచ్చింది కాబట్టి సో ఆ రోజు తినేటప్పుడు మీకు చూపించలేదు నేను. అందుకే ఏం చేశానంటే నెక్స్ట్ డే అంటే నిన్న మళ్ళీ చేశాను అనమాట. సో అయితే మనం మామూలుగా ఇంట్లో బ్రౌన్ రైస్ వండుకుంటాము కాబట్టి నేను బ్రౌన్ రైస్తోనే చేసేసాను. సో ఇవాళ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే సద్దన్నం అన్నమాట. విషయం ఏంటంటే సద్దన్నము మన బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఈ పొట్టిదేది సైకిల్ చేస్తుంది అక్కడి నుంచి పొట్టి నూనె పెట్టుకుంది, అలా ఏం పెట్టలేదు. సో అది ఇంకా స్నానం చేయలేదు ఇదనమాట. సో మనము ఇవాళ బ్రేక్ఫాస్ట్గా సద్దన్నము చేసుకొని తిందాము. ప్రోబయోటిక్ అనమాట. చాలా వాల్యూస్ ఉన్నాయండి అని నేను అనుకుంటున్నా. అయితే దీంట్లో మామూలు రైస్ కంటే 60% క్యాలరీస్ తక్కువ ఉంటాయని చెప్తున్నారు, చాలామంది చెప్పారు, విన్నాను, కొన్ని చదివాను. ఇది ఏదో బాగుంది. లంచ్ టైంకి కరెక్ట్గా ఇవి తింటే, అంటే పొద్దున్నే తినాలేము, అది కూడా పాయింటే. ఎండాకాలం కాబట్టి పూజ చల్లగా ఉంటుంది. సో ఒక పూట ఇది తిని రెండో పూట అంబలు తాగి అట్లా డైట్ చేస్తే బాగానే ఉంటుందేమో, కొంచెం వెయిట్ తగ్గుతామేమో అనుకుంటున్నాను నేను. చూద్దాం, రెగ్యులర్ రైస్ అంతా మానేసి ఇట్లా తిందాం ఒక పూట, ఓకేనా? ఇక్కడ చూడండి, సర్వ్ చేస్తాను అందరికీ. అయితే ఈ సద్దన్నాన్ని మామూలుగా గిన్నెలలో పోసుకొని ప్లేట్లలో పోసుకొని తాగి తింటారు. మనం ఏం చేద్దామంటే చాలా పాష్ బౌల్స్లో తీసుకొని తిందాం అనమాట, ఓకేనా? ఇదిగండి, రాత్రి చేసి పెట్టింది అన్నమాట ఇది. ఇదన్నమాట. ఒక్కొక్కరికి చక్కని బౌల్స్లో సర్వ్ చేద్దాం సద్దన్నం. ఒక మిరపకాయ, ఒక ఉల్లిపాయ. ఫస్ట్ డే ఎక్కువ వేసిన ఉల్లిపాయలు, ఒక్కొక్కటే తినబుద్ది అయిన తర్వాత తినబుద్ది కాలేదు. కానీ ఒక రకమైన స్వీట్గా ఇవ్వలే ఉన్నాయి అవి కూడా. సో ఇలా పని తప్పించుకునే పని, కానీ హెల్దీ పని, అందరికీ హెల్దీ బ్రేక్ఫాస్ట్. కానీ పొద్దున్న లేచి ఒక్క పని కూడా లేదనమాట. కుండ తీసుడు, బౌల్స్ వేసుకుడు, తినుడు, అంతే. చిన్ని కొంచెం పెడదాం, ఫస్ట్ తిన్నాక తర్వాత పెడదాం, ఓకేనా? ఇదన్నమాట విషయం. అయితే వీళ్ళు తింటారు లేదు కానీ నాకు పక్కన కొంచెం పచ్చడి కావాలి. పచ్చడి ఉంది, చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి ఉంది. యాక్చువల్గా ఇది పెట్టాను, వీడియో పోస్ట్ చేస్తాను మీకు. ఇలా పచ్చడి వేసుకున్నాం అనమాట. నాన్న నీకు కావాలన్న పచ్చడి? గాయక నీకు? ఎస్, అందరికి ఎస్, పచ్చడి ఎస్. చిన్ని కన్నయ్య నీకు పచ్చడి లిటిల్? ఓకే, నేను లిటిల్ దానికి లిటిల్. వావ్. ఇప్పుడు ఏంటంటే స్పూన్స్ ఇలా మోడ్రన్గా పాతకాలం నాటి గంజి తాగుతున్నాం అన్నమాట మనం. విషయం అది నానా. అక్క మళ్ళీ సెకండ్ సర్వింగ్ ప్లీజ్. భలే ఉంది కదా, ఉల్లిపాయలు ఒక రకంగా స్వీట్నెస్ వచ్చినాయి.
సూపర్ ఉంది. ఓ పని చేయొచ్చు మనం, ఇన్ని రోజులు అన్నం మిగిలితే దాన్ని పోపు పెడదామా, ఫ్రైడ్ రైస్ చేద్దామా, ఎగ్ రైస్ చేద్దామా అని ఇన్ని అనుకున్నాం కదా. దాని బదులు ఏంటంటే అన్నం మిగిలంగానే రాత్రిపూట ఇవన్నీ సిచ్యువేషన్ అంతా మంచిగా అయిపోగానే కుండలు లేని వాళ్ళు మాత్రం కుండ కొనుక్కొచ్చుకోండి, అందులో పడేసేయండి, కాస్త నీళ్ళు పోయండి. మన ప్రాసెస్ అంతా చూసారు కదా, అలా చేసేసుకోండి. పొద్దున్న లేచి అందరికి ఇలా బౌల్ వేసి స్టైల్గా ఇచ్చారనుకోండి, అయిపోద్ది వాళ్ళ పని. సో రెగ్యులర్గా మనం అన్నం తిన్న ప్లేట్లలో ఇచ్చి ఇట్లా తినమంటే తినరు కదా మన పిల్లలు, వాళ్ళంతా ఇట్లా స్టైల్గా వేసేసి తినేస్తారు, మాట్లాడకుండా తింటారు. యాక్చువల్గా మన పద్ధతి, మన సంస్కృతి, మన పురాతన అలవాట్లు ఇవన్నీ కర్మగాలి ఆడెవడో వచ్చి పాలిచ్చి టీలు కాఫీలు అలవాటు చేసి మనల్ని ఇట్లా తయారు చేసారు అనమాట. సో ఇది విషయం. ఏదో ఒక రకంగా దీన్ని తినిపేయాలని మన ప్రయత్నం చేయగలిగితే చాలు పిల్లలకు. సో రేపే మీరు అందరూ ఒక్క పూట ఈ ఇట్లా సద్దన్నం తినండి. నిజంగా చాలా హెల్దీ. అవును, నేను బ్రౌన్ రైస్ చేసిన, మరి అవును బ్రౌన్ రైస్ చేసినప్పుడు మన కొర్రన్నము, సజ్జన్నము, సామలన్నము అది కూడా వేసుకోవచ్చు కదా, సేమ్ ప్రాసెస్ కదా. అవును, ఏదన్నా వేసుకోవచ్చేమో, బాగుంది. ఇట్లా అన్ని రకాలుగా వేసుకోండి. ఇట్లా అంటే నైట్ అంతా అట్లా వాటర్లో అట్లా పులవడం ఇంపార్టెంట్ మనకు. అందులో ఉన్న ఐటమ్స్ సంబంధం ఏముంది, పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్, వాటన్నిటికంటే మన ఇడ్లీ దోశ పిండి కూడా ఇలాగే ఫర్మెంట్ అయిపోతుంది కదా. సో కాబట్టి వాటి మీద మన బ్రేక్ఫాస్ట్లు ఎంతో ఉత్తమం. సో ఆ బ్రేక్ఫాస్ట్ల మీద ఈ సద్దన్నం అత్యుత్తమం. ఒకసారి చేసుకోండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.